హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. ఫ్రెండ్స్, ఈరోజు పెద్దలకి చిన్నలకి అందరికీ ఇష్టమైన ఆంధ్ర స్టైల్ సాంబారు ఎలా తయారు చేయాలో చూద్దామా? ఈ సాంబార్ వీడియో చూసేటప్పుడు మీరు స్కిప్ చేయకుండా చూడండి. స్కిప్ చేస్తే ఏంటంటే నేను తయారు చేసిన మసాలా పొడి అవన్నీ మిస్ అవుతారు. అందుకని సాంబార్ని వీడియో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఇప్పుడు ఆ సాంబారు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాం రండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆహా. ముందుగా సాంబార్ కోసము 200 గ్రాముల కందిపప్పు తీసుకుందాము. స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద మనం కుక్కర్ని పెట్టుకుందాము. కందిపప్పు తీసుకున్న తర్వాత ఫ్రెండ్స్, మనము వాటిని కొంచెం లైట్గా వేయించుకుందాము. లైట్గా వేయించుకోవటం వల్ల మనకి సాంబార్కి మంచి టేస్ట్ వస్తుంది. పచ్చి కందిపప్పు కన్నా మనము ఫ్రై చేసుకొని పప్పు వండుకుంటే పప్పు చాలా టేస్ట్ వస్తుంది. ఇప్పుడు కుక్కర్ని ఆఫ్ చేసేసుకొని ఒక చల్లారే వరకు పక్కన పెట్టుకోవాలి. వేయించుకున్న తరువాత ఆ పప్పుని శుభ్రంగా కడుక్కుందాము. కందిపప్పుని శుభ్రంగా కడుక్కున్న తరువాత దానికి తగినన్ని వాటర్ పోసుకొని కొంచెం లైట్గా పసుపు వేసుకొని కుక్కర్ మూత పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి ఆ స్టవ్ మీద మనం కుక్కర్ని పెట్టుకుందాము. కుక్కర్ 3-4 విజిల్స్ వచ్చేంత వరకు పప్పుని మెత్తగా ఉడకపెట్టుకోవాలి. ఫ్రెండ్స్, మనకి పప్పు ఉడికేలోపు మనకి సాంబార్కి కావాల్సిన మసాలాని తయారు చేసుకుందాము. ఇంట్లోనే సాంబార్ మసాలా వేయటం వల్ల దానికి మంచి టేస్ట్, అరోమా వస్తుంది. బాండీ పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, కొంచెం మిరియాలు, ఒక 5-6 మిరియాలు, కొంచెం జీలకర్ర వేసుకొని వేయించుకుందాము. మిరియాలు ఎందుకు వేసామంటే పప్పు తినడం వల్ల కొంతమందికి గ్యాస్ ప్రాబ్లం వస్తుంది. మిరియాలు వేయటం వల్ల ఆ ప్రాబ్లం అనేది మనకి ఉండదు. ఇష్టమైన వాళ్ళు ఇంగువ కూడా వేసుకోవచ్చు. కొంచెం వేగిన తరువాత ఒక 5-6 ఎండుమిర్చి వేసుకుందాము. ఈ మొత్తాన్ని కొంచెం బాగా ఫ్రై అయ్యేంత వరకు వేపుకుందాము. ఇవి ఫ్రై అయ్యేలోపు ఫ్రెండ్స్, మనకి సాంబార్కి ఏం పదార్థాలు కావాలో చూద్దాము. మునక్కాయ, సొరకాయ, ముల్లంగి, క్యారెట్, బెండకాయ, పచ్చిమిర్చి, ఆ తరువాత టమాటా, దోసకాయ, ఆనియన్స్. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా నేను చూపించినట్టుగా కట్ చేసుకోండి. చూశారు కదా ఫ్రెండ్స్, మనకి ధనియాలు, జీలకర్ర, ఎండుమిర్చి వేగినవి. దీనిలోనే కొంచెం ఎండు కొబ్బరి, వేయించిన శనగపప్పు వేసుకోవాలి. ఈ వేయించిన శనగపప్పు వేసుకోవటం వల్ల ఏంటంటే మనకి సాంబార్ అనేది చిక్కదనం వస్తుంది. మనకి పప్పు ఉడికిపోయింది ఫ్రెండ్స్. మనం సాంబార్ రెడీ చేసుకోవడానికి ఫ్రెండ్స్ ఒక తపాల పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ముక్కలన్నిటిని వేసుకుందాం. ముక్కలు వేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ వేసుకోవటం వల్ల ఏంటంటే ఫ్రెండ్స్, మనకి ముక్కలు త్వరగా మగ్గుతాయి. అలాగే ముక్కలకు కూడా మనకి సాల్ట్ అనేది పడుతుంది. ఇప్పుడు వీటన్నిటిని మూత పెట్టి ఉడకబెట్టుకుందాం. మధ్యలో మళ్ళీ ఒకసారి మూత తీసి ముక్కలన్నిటిని ఒకసారి కలపెట్టుకుందాము. మనకి ముక్కలన్నీ ఉడికిపోయి ఫ్రెండ్స్ పచ్చివాసన పోయాయి. మంచి స్మెల్, ఉడికిన స్మెల్ వస్తుంది. మునక్కాయ, దోసకాయ మంచిగా ఉడికిన స్మెల్ వస్తుంది. ఆ తరువాత మనము నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని దాన్ని బాగా నానబెట్టుకొని ఆ గుజ్జుని ఈ ముక్కల్లో పోసుకుందాము. ఇప్పుడు ముక్కలు మునిగేంత వరకు మనం వాటర్ పోసుకుందాము. ఎవరి టేస్ట్కి తగ్గట్టు వాళ్ళు సాల్ట్ వేసుకొని ఒకసారి కలపెట్టుకొని మూత పెట్టుకుందాము. మూత
పెట్టుకున్న తర్వాత ఆ పులుసు మరిగేలోపు మనం కుక్కర్ విజిల్ పోయిందేమో చూసుకుందాం. పప్పు మెత్తగా ఉడికింది కదా, చూసారా ఫ్రెండ్స్ ఎంత మెత్తగా ఉడికిందో. దీనికి కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో మెత్తగా వెనుపుకోవాలి. చూసారు కదా ఫ్రెండ్స్, మనకి పులుసు అనేది ఎంత బాగా మరుగుతుంది. ఆ పులుసుతో పాటే ముక్కలు కూడా బాగా ఉడికిపోయినాయి. ఇప్పుడు మనం మరుగుతున్న పులుసులో మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పప్పును వేసుకోవాలి. పప్పును వేసుకొని ఒకసారి మొత్తం కలపెట్టుకోవాలి. పప్పు వేసి ఒకసారి కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్, మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న మసాలా పొడిని కూడా కలుపుకుందాము. మసాలా పొడి కలుపుకున్న తర్వాత మనకి సాంబారు బాగా చిక్కదనం వస్తుంది. అది మీరు చూసి వాటర్ కలుపుకోండి. చిక్కదనం ఎక్కువ ఇష్టం లేని వాళ్ళు కొంచెం వాటర్ కలుపుకోవచ్చు. మసాలా పొడి వేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకొని బాగా తెరలనిద్దాము. చూసారా ఫ్రెండ్స్, మనకి మరుగుతుంటే ఎంత గుమగుమలాడే సాంబార్ స్మెల్ తెలుస్తుందో. దీనిలోనే మరిగేటప్పుడు కొంచెం బెల్లం వేసుకోండి. బెల్లం వేసుకుంటే టేస్ట్ ఇంకాస్త బాగా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఈ మరిగిన తరువాత ఫ్రెండ్స్, మనం తాలింపు కోసం రెడీ చేసుకుందాం. తాలింపు కోసం 2 స్పూన్ల ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కేంత వరకు వెయిట్ చేద్దాము. నూనె వేడెక్కింది ఫ్రెండ్స్, దానిలో 4 వెల్లుల్లి, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు వేసుకుందాము. అవి వేసి చిటపటలాడిన తర్వాత కొంచెం కరివేపాకు వేసుకుందాం. కరివేపాకు కూడా చిటపటలాడిన తర్వాత కొత్తిమీర వేసుకుందాము. వెల్లుల్లి, కరివేపాకు, కొత్తిమీర వేసిన తర్వాత బాగా కలుపుకుందాము. చూసారా ఫ్రెండ్స్, అవి బాగా ఫ్రై అయ్యాయి. ఇప్పుడు ఈ ఫ్రై అయ్యి వాటిని మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న సాంబార్లో వేసుకుందాం. సాంబార్లో వేసిన వెంటనే మనం మూత పెట్టుకుందాం. ఎందుకంటే ఆ తాలింపు ఫ్లేవర్ అనేది పోకుండా మొత్తం సాంబార్కే పడుతుంది కాబట్టి మూత పెట్టుకోవాలి. ఒక 2 మినిట్స్ మూత పెట్టుకున్న తర్వాత తీసిన తర్వాత సాంబార్ని మరొకసారి కలబెట్టుకుందాము. చూసారా ఫ్రెండ్స్, మనకి సాంబారు ఎంత ఈజీగా రెడీ అయిపోయిందో. దీన్ని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుందాము. అబ్బా, చూసారా ఫ్రెండ్స్, మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటుంటేనే ఎంత గుమగుమలాడే మంచి స్మెల్ వస్తుందో. చిక్కగా మంచి స్మెల్ వస్తుంది. ఈ సాంబార్ని మనం ఇడ్లీలోకి, వడలోకి, రైస్లోకి తీసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి నా స్టైల్లో సాంబార్ని రెడీ చేసి చూడండి. టేస్ట్ ఎప్పటికీ మర్చిపోలేరు, అంత బాగా ఉంటాయి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరున్న బెల్ ఐకాన్ని కొట్టడం మర్చిపోకండి. ఎందుకంటే ఫర్దర్గా నేను ముందు చేయబోయే వీడియోలు మీకు అప్డేట్ అవుతాయి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్. ఆహా.